మట్టి గణేష్ల పంపిణీతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ముఖ్య అతిథిగా విచ్చేసి నల్గొండ క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మట్టి గణేష్ల పంపిణీతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునన్నారు. క్రెడాయ్ నల్గొండ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ మంచి నిర్ణయమని అన్నారు. ఇందుకు కృషి చేసిన క్రెడాయ్ నల్గొండ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులను ఎస్పీ అభినందించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. గణపతులను ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, క్రెడాయ్ రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రసాద్, క్రెడాయ్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, క్రెడాయ్ చైర్మన్ ఏచూరి భాస్కర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ ఆమంచి రాజలింగం, ప్రధాన కార్యదర్శి నాంపల్లి మనోహర్, కోశాధికారి దూదిపాల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, ఆవులు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంగాల అనిల్ రెడ్డి, కార్యదర్శులు రామారావు, పృథ్వీ, వాకర్స్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, గుండెపోయిన లింగయ్య, గుర్రం వెంకన్న, కర్నాటి విష్ణు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి యాదగిరి, కట్టా సంపత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నల్గొండ టౌన్లో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో క్రెడాయ్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, రాజలింగం గారు, ఇక్కడ ఉన్న అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మనము మట్టి గణేష్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈసారి కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కాకుండా, పొల్యూషన్ కాకుండా, పిఓపి గణేష్ కాకుండా మనం ఈసారి అందరూ కూడా ఈ మట్టి గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెడాయ్ ఆధ్వర్యంలో నల్గొండ చాప్టర్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ గణపతి అంటే మట్టి గణపతులు, ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు ఎస్పీ గారి ద్వారా మా క్రెడాయ్ చైర్మన్ బండారు ప్రసాద్ గారు, సెక్రటరీ రాజలింగం గారు, మనోహర్ గారు, ఏచూరు భాస్కర్ అన్న గారు, బిఎస్ఆర్ గారు, వాకర్ అసోసియేషన్ అందరం కలిసి ఈరోజు మట్టి వినాయకులు పంచడం, అలాగే ఒక జూట్ బ్యాగ్ కూడా, ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించకుంటే జనాభా పెరుగుదల దానికి చాలా వైపరీత్యాలు వస్తాయి. దానికోసం మనం తలా కొద్దిగా ముందు అడుగేసి ఈ క్రెడాయ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ క్రెడాయ్ సంస్థ ద్వారా ఈరోజు ఈ గణపతిని మీరందరూ తీసుకొని దీన్ని మీరు నెక్స్ట్ ఇంకా కొన్ని పెంచి మనం అందరం మట్టి గణపతిలో వాడాలని కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతుల్ని పూజించుకోవడం మనకి నల్లగొండలో ప్రధాన ఆనవాయితీగా మారింది. విగ్రహాల అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొంతమంది వేరే విగ్రహాలను పూజించడం జరుగుతూ ఉంది. అటువంటి కొరతను తీర్చడానికి హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా మట్టి విగ్రహాలని తీసుకొచ్చి క్రెడాయ్ సంస్థ తరఫున ఈ రోజున పెద్ద ఎత్తున విగ్రహాలని ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది పంపిణీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎక్స్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సెక్రటరీ మనోహర్ గారికి, అదేవిధంగా ఎలక్ట్ ప్రెసిడెంట్ ఆమంచి రాజలింగం గారికి, బండారు ప్రసాద్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నల్లగొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ నందు క్రెడాయ్ తరపు నుంచి మట్టి వినాయకుల్ని పంపిణీ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ గారు విచ్చేసి వారి ద్వారా జూట్ బ్యాగు విగ్రహాన్ని అందజేయడం జరుగుతుంది. దీన్ని నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం.